భూమి మీద ఒక పెద్ద ఎడారి మధ్యలో ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఒకప్పుడు వేడిగాలి, ఇసుక తుఫాన్లు తప్ప వేరే ఏది ఉండేది కాదు. అలాంటి ఆ ఎడారి దేశం ఒకరోజు ప్రపంచాన్ని పాలిస్తుందని ఎవరు ఊహించి ఉండరు. కానీ ఇప్పుడు ఆ ఊహ నిజంగా మారింది. ఆ ఎడారి దేశమే సౌదీ అరేబియా. సౌదీ అరేబియా అనగానే మనకు గుర్తొచ్చేది క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ దేశం, అలాగే ముస్లింలకు అతి పవిత్రమైన మక్కా, మదీనా మసీదులు గల దేశమని. క్రూడ్ ఆయిల్ ధరల్లో మార్పులపై ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఆధారపడి ఉందని వేరే చెప్పక్కర్లేదు. ఒకవేళ ఆయిల్ ధరలు పెరిగితే ఆ దేశ జీడిపి పెరుగుతుంది. ఒకవేళ ప్రపంచంలో సగభాగం ఈవీల వైపు మళ్ళినా, వేరే దేశాల్లో చమురు నిల్వలు గుర్తించినా అప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది. కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి. అలాగే ఆయిల్ బావులను తవ్వుతూ వాడుకుంటూ ఉంటే కొన్నేళ్లకైనా ఆ బావి ఎండిపోక తప్పదు. మరి అలాంటి పరిస్థితి వస్తే సౌదీ అరేబియా ఆర్థిక పరిస్థితి ఏంటి? ఈ ఆలోచనే వచ్చిందేమో ఆ దేశ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్కి. అందుకే సౌదీ అంటే కేవలం క్రూడ్ ఆయిలే కాదు, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయని నిరూపించాలనుకున్నాడు. అందుకే తరతరాలుగా వస్తున్న ఆచారాలను పక్కన పెట్టి మోడర్న్ ప్రపంచానికి తగ్గట్టుగా మోడర్న్ ఆలోచనలతో సౌదీ భవిష్యత్తునే మార్చాలనుకుంటున్నాడు ఆ దేశ యువరాజు ఎంబీఎస్ అనగా మహమ్మద్ బిన్ సల్మాన్. ఇక ఆయన మోడర్న్ ఆలోచనలకు తగ్గట్టుగా నిర్మిస్తున్న నియామ్ సిటీ అచ్చం సైన్స్ ఫిక్షన్ సినిమాలో చూసినట్టుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉండబోతుంది. ఎడారి భూమిలో 1000 టన్నుల కృత్రిమ మంచుతో స్కై రిసార్ట్, 170 కిలోమీటర్ల పొడవు, కేవలం 200 మీటర్ల వెడల్పుతో ఉండే ఒక లైన్ లాంటి ప్రాజెక్ట్, ఫ్లోటింగ్ సిటీ, రెడ్ సీకి దగ్గరలో ఒక లగ్జరీ ఐలాండ్ రిసార్ట్, ఇలా ఎన్నో అద్భుతాలతో నిండిన ఒక ఫ్యూచరిస్టిక్ సిటీని ఇప్పుడు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపుగా $500 బిలియన్ పైగా ఖర్చు చేస్తున్నారు. దీని గురించిన పూర్తి విషయాలను తెలిపే ప్రయత్నమే ఈ వీడియో. అసలు ఇంత ఖర్చు పెట్టి సౌదీ ప్రిన్స్ నిర్మిస్తుందేంటి? ఆ నిర్మాణాలు నిజంగానే సౌదీ భవిష్యత్తుని మార్చబోతున్నాయా? సౌదీ పాస్ట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి? అసలు సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్ ఆలోచనలు ఎలా ఉంటాయి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని ఈ వీడియోలో మనం ఇప్పుడు చూద్దాం. రండి, ఇక లేట్ చేయకుండా ఫ్యూచరిస్టిక్ సిటీలోకి మనం కూడా అడుగు పెడదాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సౌదీ అరేబియా ఎడారిలో ఉన్న ఈ దేశంలో ఇక్కడ పెద్ద పెద్ద నదులు లేవు, వ్యవసాయం చేయడానికి సరైన నేల లేదు, కనీసం అక్కడ ప్రజాస్వామ్యం కూడా లేదు. అంతా రాచరికపు పాలనే, అంటే రాజులు పాలిస్తారు. అయినా సౌదీ అరేబియా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా ఉంది. అసలు ఇది ఎలా సాధ్యమైంది అంటే సుమారు 100 నుంచి 150 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియా అనే దేశం లేనేలేదు. అక్కడ వేర్వేరు ట్రైబ్స్ ఉండేవారు. ఆ ట్రైబ్స్ అన్నిటినీ కలిపి ఒకే జెండా కిందకి తెచ్చిన వ్యక్తి మాత్రం అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్ సౌద్. ఇతను తన రాజకీయం తెలివితేటలతో అన్ని ట్రైబ్స్ మద్దతు సాధించాడు. అతను వహాబీ మత పెద్దల మద్దతును గెలుచుకోవడమే కాదు, తన సైనిక శక్తితో ప్రత్యర్థులను ఓడించారు. ఇక 1927లో బ్రిటన్తో జెడ్డా ఒప్పందం చేసుకుని సౌదీ అరేబియా అనే దేశానికి రాజయ్యాడు. ఇక అప్పటి నుండి అల్ సౌదా అనే ఒకే రాజవంశం సౌదీ రాజ్యాన్ని పాలిస్తూ వస్తుంది. సరే, మొత్తానికి అబ్దుల్ అజీజ్ సౌదీ దేశాన్ని అయితే నిర్మించాడు, కానీ దాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేదే సౌదీ రాజు ముందున్న అసలైన ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం 1932లో దొరికింది. ఆ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటనతో మొత్తం అరబ్ ప్రపంచం లాటరీ గెలిచినట్టే అయింది. అదే బహ్రెయిన్లో క్రూడ్ ఆయిల్ని కనిపెట్టడం. తమ పొరుగు దేశం బహ్రెయిన్లో ఆయిల్ దొరికింది అంటే సౌదీలో కూడా దొరుకుతుందన్నాడు సౌదీ రాజు అంచనా నిజమైంది. 1938 మార్చి నెలలో సౌదీ అరేబియాలోని దమ్మాం నెంబర్ 7 అనే ప్రాంతంలో ఆయిల్ నిక్షేపాలు ఉన్నట్టు కనిపెట్టారు. ఇక అక్కడి నుండి ఆధునిక సౌదీ సామ్రాజ్యం ఆరంభమైంది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు సౌదీ అరేబియా ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆయిల్ నిల్వలు కలిగిన దేశంగా ఉంది. వారి ఎగుమతుల్లో 90% ఆయిల్దే. ప్రతి సంవత్సరం బడ్జెట్లో 80% ఆదాయం ఆయిల్ ద్వారానే వస్తుంది. దేశ జీడీపీలో 40% ఆయిల్పై ఆధారపడి ఉంటుంది. అంటే ఆ దేశం ఎక్కువగా ఆయిల్ ఎగుమతులపైనే ఆధారపడి ఉంది. ఇక సౌదీ అరేబియాలో మొత్తం 270 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఉంది. అంటే ప్రపంచ ఆయిల్లో 16% ఈ ఒక్క దేశంలోనే ఉందన్నమాట. ఇందులో ఫేమస్ గవార్ అనే ఆయిల్ ఫీల్డ్ రోజుకి 9 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తి చేస్తుంది. ఇక సౌదీ దేశ జాతీయ ఆయిల్ కంపెనీ పేరు సౌదీ అరామ్కో. ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. ఈ కంపెనీ ద్వారా ఆ దేశం బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది. ఈ కంపెనీలో 97% వాటా ప్రభుత్వానికి ఉంటే మిగిలిన 3% వాటా మాత్రమే విదేశీయులకుంది. ఇక అసలు సౌదీ దేశం ఇంతలా అభివృద్ధి చెందడానికి కారణం అక్కడి సౌదీ పాలకులకి ఆ దేశ ప్రజలకు మధ్య జరిగిన సోషల్ కాంట్రాక్ట్ వల్లనే చెప్పొచ్చు. అంటే ప్రజలు అల్ సౌద్ కుటుంబానికి నిబద్ధత చూపాలి. దానికి బదులుగా రాజు కుటుంబం ఆర్థిక అభివృద్ధిని ప్రజలకు హామీగా ఇస్తుంది. ప్రజల నుంచి రాజకీయ మద్దతు, రాజు కుటుంబం నుంచి ఆర్థిక భరోసా, ఇదే పాలకులకి ప్రజలకు మధ్య జరిగిన ఒప్పందం. అందుకే సౌదీ అరేబియాలో ఇన్కమ్ ట్యాక్స్ అనే పదం లేదు. అలాగే ప్రభుత్వం ప్రతి పౌరుడికి ప్రభుత్వ ఉద్యోగం లభించేలా చూసే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతానికి మాత్రం సౌదీ క్రూడ్ ఆయిల్ పై బాగానే ఆధారపడుతుంది. కానీ టైం అనేది ఎప్పుడు ఇలానే ఉంటుందా అంటే దీని సమాధానం కాదు అని చెప్పవచ్చు.
పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్టుగా ప్రపంచంలో ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారుతూ ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మలుతుంది. అంతేకాదు దేశాల ఆర్థిక అభివృద్ధిలో టూరిజం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇక దుబాయ్, కువైట్ వంటి దేశాలు కేవలం ఆయిల్ పైన ఆధారపడకుండా తమ దేశాల్లో వింతైన కట్టడాలను నిర్మించి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సో ఈ పాయింట్స్ను అబ్జర్వ్ చేసిన ప్రస్తుత సౌదీ దేశ యువరాజు ఎంబీఎస్ ఏదో ఒకరోజు సౌదీలో ఉన్న ఆయిల్ అయిపోతుంది, అప్పుడు సౌదీ అక్కడితో ఆగిపోకూడదని ఆలోచించాడు. అలా సౌదీ ఆగిపోకుండా ఉండాలి అంటే దాని భవిష్యత్తుని మార్చాలనుకున్నాడు ఎంబీఎస్. నిజానికి ప్రస్తుత సౌదీ అరేబియా దేశం ఒకప్పట్లా లేదు. ఒకప్పుడు మహిళలపై కఠినమైన నిర్ణయాలు, సినిమాలు, ఎంటర్టైన్మెంట్ అనేది ఏది లేకుండా ఉండేది. కానీ ఎప్పుడైతే సల్మాన్ బిన్ అబ్దుల్లా అజీద్ అల్ సౌదీ రాజయ్యారో అప్పటి నుంచి సౌదీలో సంస్కరణలు మొదలయ్యాయి. వీరు 1935లో రియాద్ నగరంలో జన్మించి చిన్న వయసులోనే రియాద్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆ నగరాన్ని ఒక మట్టి రోడ్లో ఉండే పట్టణం నుంచి ఆధునిక మెట్రోపాలిటన్గా మార్చారు. ఇక 2015లో తన అన్నయ్య కింగ్ అబ్దుల్లా చనిపోయిన తర్వాత సల్మాన్ సౌదీ రాజయ్యారు. ఆయన కాలంలో సౌదీ కొత్త దారిలో నడక మొదలుపెట్టింది. మహిళలకు డ్రైవింగ్ అనుమతి, సినిమా థియేటర్లు తెరుచుకోవడం, వీసా సంస్కరణలు మొదలైనవి ఈయన హయాంలోనే జరిగాయి. ఇక కింగ్ సల్మాన్కి ఒకే లక్ష్యం, అదే సౌదీ భవిష్యత్తు సురక్షితంగా ఉండాలి. అందుకే ఆయన తన వంతు పనిని చేసి సౌదీ భవిష్యత్తును మార్చే మిగతా పనిని తన కొడుకు అప్పగించారు. ఈయన కొడుకు మరెవరో కాదు, మొహమ్మద్ బిన్ సల్మాన్. ఆయన్నే ఎంబీఎస్ అని పిలుస్తారు. 1985లో పుట్టిన ఎంబీఎస్ కింగ్ సల్మాన్కి అత్యంత నమ్మకమైన కొడుకు. 2017లో ఆయన్ని క్రౌన్ ప్రిన్స్గా నియమించారు. ఇక అప్పటి నుంచి ఆయన దేశం ముఖ చిత్రాన్ని మార్చే పనిలో ఉన్నారు. ఆయన ఏకైక లక్ష్యం సౌదీ అరేబియా కేవలం ఆయిల్ పైన ఆధారపడకుండా కొత్త రంగాల్లో ఆధారపడే దేశం కావాలి. దానికోసం ఎంబీఎస్ ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. అదే విజన్ 2030. ఇది ప్రపంచంలోనే అత్యంత మహత్తరమైన అభివృద్ధి ప్రణాళికల్లో ఒకటి. 2016లో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్ ప్రకటించిన ఈ విజన్ 2030 అనే ప్రణాళిక సౌదీని ఆయిల్ మీద ఆధారపడే దేశం నుంచి ఆధునిక బహుముఖ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా మొదలైంది. ఈ ప్రణాళిక కింద సౌదీ దేశం టూరిజం, టెక్నాలజీ, గేమింగ్, స్టార్టప్స్, మహిళల సాధికారత, సినిమా, ఎంటర్టైన్మెంట్ వంటి రంగాల్లో విపరీతమైన పెట్టుబడులు పెడుతుంది. అంటే ఆయిల్ నుండి ఫ్యూచర్ ఎకనామీకి మార్పు జరగాలని ఎంబీఎస్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విజన్ 2030 యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే, నెంబర్ 1 ఎకనామిక్ డైవర్సిఫికేషన్. సౌదీ ఇప్పటి వరకు తన ఆదాయంలో 80% కంటే ఎక్కువగానే ఆయిల్ ఎగుమతుల ద్వారా సంపాదిస్తుంది. కానీ ఆయిల్ భవిష్యత్తులో తగ్గిపోతుందని ఎంబీఎస్కి తెలుసు. అందుకే ఆయన ఆయిల్ కాకుండా ఇతర రంగాల నుంచి 50% జీడీపీ రావాలి అనుకున్నారు. దానికోసం ఇండస్ట్రియల్ సెక్టర్, టూరిజం, రెన్యూవబుల్ ఎనర్జీ, టెక్నాలజీ వంటి రంగాల్లో వారి పెట్టుబడులను పెంచారు. ఇక నెంబర్ 2 విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం. PIF అంటే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ద్వారా ప్రపంచంలోని టాప్ కంపెనీల్లో సౌదీ పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. ఉబర్, నింటెండో, డిజ్నీ, మెటా, లూసిడ్ మోటార్స్ మొదలైన కంపెనీలలో సౌదీ పెట్టుబడులు పెడుతుంది. ఇక అందులో వచ్చిన రిటర్న్స్తో దేశంలో కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. అంతేకాదు విదేశీ కంపెనీలను సౌదీకి రప్పించడానికి ట్యాక్స్ బెనిఫిట్స్, ఈజీ వీసా రూల్స్, సింప్లిఫైడ్ బిజినెస్ లాస్ కూడా తీసుకొచ్చారు. ఇక నెంబర్ 3 ఉద్యోగాలు సృష్టించడం. సౌదీ జనాభాలో 69% మంది 35 ఏళ్లలోపు యువత. వారి కోసం టెక్, టూరిజం, స్టార్టప్స్, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో కొత్త ఉద్యోగాలు సృష్టించడం విజన్ 2030 యొక్క ప్రధాన లక్ష్యం. సాడైజేషన్ అనే ప్రోగ్రాం ద్వారా స్థానిక యువతకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుంది. వీటితో పాటు ఎంబీఎస్ సౌదీకి కేవలం మక్కా, మదీనా, మసీదులను చూడడానికి వచ్చే టూరిస్టులే కాకుండా ఇతర మతాల టూరిస్టులను కూడా ఆకర్షించేలా ఏదైనా అద్భుతమైన కట్టడాలను నిర్మించాలనుకున్నాడు. ఉదాహరణకి దుబాయ్లో ఎలాగైతే బుర్జ్ ఖలీఫా వంటి ఎత్తైన నిర్మాణాలు టూరిస్టులను ఆకర్షిస్తున్నాయో అలానే సౌదీలో కూడా ప్రపంచం ఆశ్చర్యపోయే ప్రాజెక్టులను ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే విజన్ 2030 కింద ఉన్న ప్రధాన ప్రాజెక్టుల్లో ముఖ్యమైనది నియామ్ సిటీ. ఇది ప్రపంచంలోనే అత్యాధునిక స్మార్ట్ సిటీగా రికార్డ్ క్రియేట్ చేయబోతుంది. విజన్ 2030లో ఈ సిటీ ప్రాజెక్టే హార్ట్ లాంటిది. దీనికి బడ్జెట్ సుమారు $500 బిలియన్, అంటే దాదాపు 40 లక్షల కోట్ల రూపాయలు. ఈ నియామ్ ప్రాజెక్టులో అనేక సబ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ద లైన్. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. దీని డిజైన్ మాత్రం అచ్చం మనం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసిన అడ్వాన్స్డ్ సిటీ లాగా ఉంటుంది. కార్లు లేకుండా, రోడ్లు లేకుండా, అసలు కాలుష్యం లేకుండా ప్రతి మనిషికి కావాల్సింది 5 నిమిషాల నడక దూరంలోనే ఉండే ఒక నగరాన్ని ఊహించుకోండి. ఇది ఒక భవిష్యత్ నగరం. ఇది సౌదీ సైన్స్ ఫిక్షన్ రియాలిటీ. ఒకప్పుడు కలలాగా అనిపించింది కానీ ఇప్పుడు దీని నిర్మాణం సౌదీలో మొదలైంది. ఇదే ద లైన్. దీని డిజైన్ ఎలా ఉంటుందంటే ఒక లైన్లోనే మొత్తం నగరం ఉంటుంది. దీని పొడవు 170 కిలోమీటర్లు, వెడల్పు కేవలం 200 మీటర్లు మాత్రమే. ఇక ఎత్తు విషయానికి వస్తే 500 మీటర్లు, అంటే బుర్జ్ ఖలీఫా కంటే ఎక్కువే ఉంటుంది. ఈ లైన్ నగరంలో మొత్తం దాదాపు 90 లక్షల మంది నివసించవచ్చు. ఈ నగరాన్ని 2 భారీ గ్లాస్ గోడల మధ్యలో నిర్మిస్తున్నారు. సోలార్ పవర్, విండ్ పవర్, హైడ్రోజన్ పవర్తోనే ఈ లైన్ నగరంలో కరెంట్ను ఉత్పత్తి చేస్తారు.
ఇక సిటీ అంతా ఒక హై స్పీడ్ రైలు నడుస్తుంది. ఇది 170 కిలోమీటర్ల లైన్ మొత్తాన్ని 20 నిమిషాల్లో దాటిస్తుంది. అంటే ఒక చివరి నుండి ఇంకో చివరి వరకు ఛాయ్ తాగేలోపే చేరిపోవచ్చు. ఈ సిటీలో కార్లు అసలు ఉండవు. ఇక ప్రతి బ్లాక్లో ఉన్న వర్టికల్ సిటీలో ఇల్లు, ఆఫీసులు, స్కూల్స్, మాల్స్ ఇలా అన్నీ ఒకే బిల్డింగ్లో ఉంటాయి. ఇది ఏఐ ద్వారా నడిచే నగరం. ఇందులో ప్రతి భవనం స్మార్ట్. ది లైన్ సిటీలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం, ప్రతి ఒక్కరి ఎనర్జీ వినియోగం, ప్రతి ఒక్కరి స్మార్ట్ హోమ్ డేటా అన్నీ ఒక సెంట్రల్ ఏఐ సిస్టమ్ ద్వారా కంట్రోల్ చేయబడతాయి. అంటే ఈ స్మార్ట్ సిటీ మనతో మాట్లాడుతుంది. ఉదాహరణకి, నీ ఇంట్లో ఉష్ణోగ్రత పెరిగింది, నేను తగ్గించాను. నీకు రేపు ఆఫీస్ మీటింగ్ ఉంది, ట్రైన్ టైం మార్చానని గుర్తు చేస్తున్నాను. ఇలా ఏఐ ఆ సిటీలో ఉన్న వారి జీవితాన్ని నిజంగా స్మార్ట్ చేస్తుంది. అంతేకాదు, వీ డోంట్ వాంట్ నేచర్ టు అడ్జస్ట్ ఫర్ హ్యూమన్స్, వీ వాంట్ హ్యూమన్స్ టు అడ్జస్ట్ ఫర్ నేచర్ అనే మాటని ఎంబీఎస్ పదే పదే చెప్తారు. అందుకే ఈ నగరంలో 95% భూమి ప్రకృతికి వదిలేస్తారు. ఈ నగరం గాలి కాలుష్యం లేకుండా ఉంటుంది. నీరు, ఆహారం, ఎనర్జీ అన్నీ సస్టైనబుల్ మార్గాల్లో ఉత్పత్తి చేస్తారు. ఈ కన్స్ట్రక్షన్ కనుక పూర్తయితే ఖచ్చితంగా ఇది ప్రపంచంలోనే అద్భుతమైన వింత అవుతుంది. ప్రస్తుతం ద లైన్ నిర్మాణం మొదలైంది. డ్రోన్లతో సర్వే, రోబోట్స్తో కట్టడం, 24/7 లేబర్ సైట్లు నడుస్తున్నాయి. కానీ ఇది అంత తేలిగ్గా పూర్తయ్యే ప్రాజెక్ట్ అయితే కాదు. ఈ ప్రాజెక్ట్ ఖర్చు సౌదీ బడ్జెట్ కంటే 25 రెట్లు ఎక్కువ. ఈ నిర్మాణం పూర్తవ్వాలి అంటే ఇంకా చాలా విదేశీ పెట్టుబడులు రావాలి. మనం వేల ఏళ్ల సంవత్సరాల క్రితమే ఈ ఎడారిలో కాబాని కట్టినప్పుడు అదే ఎడారిలో ఈ లైన్ని కట్టలేమా అనే నమ్మకంతో ఉన్నాడు సౌదీ ప్రిన్స్ ఎంబీఎస్. ఆయన కలలు కన్నట్టుగానే ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వాలనుకుందాం. ఇక నియామ్ ప్రాజెక్ట్లో మరొక సబ్ ప్రాజెక్ట్ ట్రోజెనా. మిడిల్ ఈస్ట్లో మొదటి స్కై రిసార్ట్ ఇది. ఇది టాబుక్ ప్రాంతంలోని సరావత్ పర్వతాల్లో సుమారు 2400 మీటర్ల ఎత్తులో నిర్మించబడుతుంది. ఎడారి మధ్యలోనే స్క్వీయింగ్ చేయగలిగే రిసార్ట్గా దీన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడ అత్యాధునిక స్కై విలేజ్, ఆర్టిఫిషియల్ లేక్, లగ్జరీ రిసార్ట్స్, విల్లాస్, అలాగే హైకింగ్, పారాగ్లైడింగ్, మౌంటైన్ బైకింగ్ వంటి అడ్వెంచర్ కార్యక్రమాలు ఉంటాయి. ట్రోజెనా పూర్తిగా 100% రెన్యూవబుల్ ఎనర్జీ మీద నడుస్తుంది. దీని నిర్మాణానికి దాదాపు $10 బిలియన్ ఖర్చు పెడుతున్నారు. ఈ రిసార్ట్ 2026 లేదా 2027 నాటికి పూర్తవుతుందని అంచనా. ఈ ప్రాజెక్ట్ ద్వారా సౌదీని టూరిజం, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ హబ్గా మార్చాలని ఎంబీఎస్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ఎడారి మధ్యలో మంచు, పర్వతాలు, విలాసవంతమైన జీవనం కలిపిన భవిష్యత్ సౌదీ కళ. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్లో మరొకటి సిందాలా ఐలాండ్. ఇది ఒక లగ్జరీ ఐలాండ్ టూరిజం హబ్. సిందాలా ఐలాండ్ అనేది సౌదీ అరేబియాలోని నియామ్ ప్రాజెక్టులో భాగమైన ఒక అద్భుతమైన లగ్జరీ దీవి నగరం. దీనిని రెడ్ సీ తీరంలో కడుతున్నారు. సిందాలా దీవి ప్రపంచ స్థాయి లగ్జరీ యాడ్స్, బీచ్ రిసార్ట్స్, 5 స్టార్ హోటల్స్, గోల్ఫ్ కోర్స్, హై అండ్ షాపింగ్ సెంటర్స్తో ప్రత్యేకంగా ఉండబోతుంది. ఇది మెడిటరేనియన్ లైఫ్ స్టైల్ని ఎడారి దేశమైన సౌదీకి తీసుకురావాలన్న ప్రయత్నంగా దీన్ని నిర్మిస్తున్నారు. సిందాలా పూర్తిగా ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీతో రెన్యూవబుల్ ఎనర్జీ ఆధారంగా నడుస్తుంది. ఇక నియామ్ ప్రాజెక్ట్లో మరొక సబ్ ప్రాజెక్ట్ ఆక్సాగాన్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ ఇండస్ట్రియల్ సిటీగా రూపుదిద్దుకుంటుంది. సముద్రంలో తేలియాడే పరిశ్రమలతో పర్యావరణానికి హాని కలగకుండా ఉత్పత్తి చేసే స్మార్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషనరీ సిటీగా ఆక్సాగాన్ ప్రపంచానికి ఒక కొత్త ఉదాహరణగా నిలవనుంది. మొత్తంగా నియామ్ ఒక సిటీ కాదు, ఇది సౌదీ భవిష్యత్తుకు ప్రతీక. ఇక ఎంబీఎస్ వద్ద కేవలం చమురు మాత్రమే కాదు, ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ యంత్రం కూడా ఉంది. అదే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. పిఐఎఫ్ అంటే సౌదీ ప్రభుత్వ పెట్టుబడి నిధి. దీని ద్వారా ఎంబీఎస్ రాజు ప్రపంచవ్యాప్తంగా మెటా, షాపిఫై, పేపాల్, అలీబాబా, టెస్లా, ఉబర్, లూసిడ్ మోటార్స్, డిజ్నీ వంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ఇది సౌదీకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక బలమైన స్థానాన్ని కల్పించింది. ఆయన చమురు కాకుండా ఇన్నోవేషన్ ద్వారా డబ్బులు సంపాదించగలిగిన దేశంగా సౌదీని మార్చాలని కోరుకుంటున్నారు. 2016లో పిఐఎఫ్ ఉబర్ కంపెనీలోనే $3.5 బిలియన్ పెట్టుబడి పెట్టింది. ఇక ఎలక్ట్రానిక్ ఆర్ట్స్, టేక్-2 ఇంటరాక్టివ్ వంటి పెద్ద గేమింగ్ కంపెనీల్లో కూడా సౌదీ పెట్టుబడులు పెట్టింది. దీని ఫలితంగా 2024 చివరి నాటికి పిఐఎఫ్ యొక్క మొత్తం ఆస్తుల విలువ 4.32 ట్రిలియన్ సౌదీ రియాల్కి చేరుకుంది. ఇది మన దేశపు వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువే. సౌదీ ఆయిల్ కంపెనీ అరామ్కో డబ్బును సంపాదిస్తుంది. పిఐఎఫ్ ఆ డబ్బును పెట్టుబడిగా పెడుతుంది. ఇక ఈ రెండింటిని ఎంబీఎస్ కంట్రోల్ చేస్తూ ఉంటారు. చమురు తాత్కాలికం, కానీ దూరదృష్టి శాశ్వతం అని ఎంబీఎస్ చెప్తుంటారు. అందుకే ఆయన సౌదీని ఆయిల్పై ఆధారపడే దేశం నుండి ఇన్నోవేషన్పై ఆధారపడే దేశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. నియామ్, ద లైన్, ట్రోజెనా, సిందాలా, మ్యాగ్నా అన్నీ కూడా భవిష్యత్ నగరాల రూపకల్పనలో ఉన్నాయి. కానీ ఇంకా వాటికి డబ్బు కావాలి, ప్రపంచ సహకారం కావాలి. అయినా కూడా ఆయన వెనకడుగు వేయడం లేదు. రాజ్యాలు డబ్బుతో కాక కళలతోనే నిలుస్తాయని ఎంబీఎస్కి తెలుసు. ఇప్పుడు సౌదీ ఒక భవిష్యత్ శక్తివంతమైన దేశంగా ప్రపంచ పటంలో నిలబడాలని కోరుకుంటుంది. అలా నిలబడడానికి సౌదీకి చాలా సవాళ్లే ఉన్నాయి. నియామ్ ప్రాజెక్టు ఖర్చు సౌదీ వార్షిక బడ్జెట్ కంటే 25 రెట్లు ఎక్కువ. విదేశీ పెట్టుబడులు తక్కువగా వస్తున్నాయి. చాలా ప్రాజెక్టులు ఇంకా కన్స్ట్రక్షన్ దశలో నిలిచిపోయాయి. దేశంలోని కన్జర్వేటివ్ వర్గాలు ఈ మార్పులను జీర్ణించుకోలేకపోతున్నాయి.
కానీ ఎంబీఎస్ మాత్రం ఇఫ్ ఆయిల్ గేవ్ అస్ పవర్, ఇన్నోవేషన్ విల్ గివ్ అస్ ఇమోర్టాలిటీ అని చెప్తుంటారు. ఎంబీఎస్ సౌదీని ఒక ఫ్యూడల్ రాజ్యంగా కాకుండా ఒక టెక్ స్టార్టప్ లాంటి దేశంగా మార్చాలనుకుంటున్నారు. ఒకప్పుడు ప్రపంచం సౌదీని ఆయిల్ కింగ్డమ్ అని పిలిచింది. రేపు ప్రపంచం దానిని ఇన్నోవేషన్ కింగ్డమ్ అని పిలుస్తుందేమో చూడాలి. ఎంబీఎస్ యొక్క విజన్ 2030 అంటే కేవలం ఒక ప్రణాళిక కాదు, ఇది సౌదీ 2.0లా ఒక కొత్త దేశం పుట్టుకని చెప్పవచ్చు. ఒకవైపు మక్కా మదీనా వంటి పవిత్ర నగరాలు, మరోవైపు ఫార్ములా 1 ట్రాక్లు, ఫ్యూచరిస్టిక్ టవర్స్, కాన్సర్ట్స్, ఈ రెండు విరుద్ధ స్వభావాలైన అదే సౌదీ శక్తి అవుతుంది. ఎంబీఎస్ ఈ రెండు ప్రపంచాలను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మహిళల హక్కులు, విదేశీ పర్యాటకులు, ఆధునిక జీవనశైలి, ఇవన్నీ ఆయన రాజ్యంలో కొత్త పేజీలు రాస్తున్నాయి. ఎంబీఎస్ కేవలం ఒక సౌదీ రాజే కాదు, ఒక విజనరీ ఎంటర్ప్రినర్. అతని చేతిలో ఒక దేశం ఉంది, ఒక ఆర్థిక శక్తి ఉంది, ఒక దిశ ఉంది. మనం కేవలం భవనాలు కాదు, భవిష్యత్తు నిర్మిస్తున్నామని ఆయన చెబుతుంటారు. ఒక కంపెనీని కాకుండా ఒక దేశాన్ని స్టార్టప్లా మార్చాలనుకుంటున్నా ఎంబీఎస్ విజన్ నెరవేరుతుందో లేదో, ఆయన ఈ విషయంలో సక్సెస్ అవుతారో లేదో, సౌదీ భవిష్యత్తు మారుతుందో లేదో తెలుసుకోవడానికి ఇంకొన్నేళ్ళు మనం వెయిట్ చేయాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. ప్రతి ఒక్కటి మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ ఫ్యామిలీలో మీరు కూడా భాగం కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.